దేశం మీసం మెలేస్తోంది. భారతీయుడు ఉన్న ప్రతి చోట ఇది నా ఇండియా, నేను ఇండియన్ అని కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నాడు. ఇందుకు కారణం అంతర్జాతీయ వేదికపై తెలుగువాడు గర్జించాడు, భారతీయుడు గర్వపడేలా చేశాడు. అదే RRR మూవీకి సంబంధించి నాటు నాటు అనే పాట. ఎన్నో హాలీవుడ్ చిత్రాలను కాదని మరెన్నో పాటలను కూడా వెనక్కు నెట్టేసి RRR మూవీలో ఉన్నటువంటి అచ్చ తెలుగు మాండలికం, అచ్చ తెలుగు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించినటువంటి నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకొని అంతర్జాతీయ వేదికపై 95వ అకాడమీ అవార్డ్స్ వేదికపై నుంచి తెలుగువాడు గర్జించాడు. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే చాలా మందిలో ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు RRR మూవీలోని నాటు నాటు పాటకు మాత్రమే ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ఎందుకు ఇచ్చారు? మిగతా పాటల్లో లేని ప్రత్యేకత దీంట్లో ఏముంది, దీనికి మాత్రమే ఎందుకుంది అనేటువంటి ప్రశ్న అభిమానుల్ని మాత్రమే కాకుండా చాలామందిని కూడా తొలిచేస్తోంది. అయితే అయాచితంగా ఆస్కార్ అవార్డు కొట్టేశారు, ల్యాబింగ్ ద్వారా ఆస్కార్ అవార్డు తెచ్చేసుకున్నారు అనేటువంటి వివాదాలు, కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో అంత ఆషామాషిగా కేవలం ల్యాబింగ్ చేస్తేనే RRR మూవీలో ఉన్నటువంటి నాటు నాటు అనేటువంటి పాటకు ఆస్కార్ అవార్డు రాలేదన్నది కూడా నిజం. అయితే ఇప్పుడు ఎందుకని RRR మూవీలోని నాటు నాటు పాటకు మాత్రమే ఆస్కార్ అవార్డు ఇచ్చారు? ఆస్కార్ అవార్డు ఇచ్చినటువంటి నేపథ్యం ఏమిటి? ఏ కేటగిరీస్ని పరిగణలోకి తీసుకొని ఏ అంశాలని పూర్తి స్థాయి 360 యాంగిల్లో చూసి పాటకు ఇచ్చారు అనేటువంటి దాన్ని ఒక్కొక్క అంశాన్ని కనుక విడివిడిగా చూసుకున్నట్లయితే, ముందుగా నాటు నాటు పాటని చిత్రీకరించినటువంటి ఆ ప్లేస్ని, ఆ గ్రౌండ్ గురించి, ఆ బ్యాక్గ్రౌండ్ గురించి కనుక మాట్లాడుకుంటే ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఈ నాటు నాటు పాట అనేటువంటిది ఎన్నో భావాల సమ్మిళితమైనటువంటిది, మరెన్నో ఎమోషన్స్ని కూడా తనలో క్యారీ చేసింది. సో ఈ ఎమోషన్స్ని, ఈ భావాలని అన్నీ కూడా ఒక ఫ్రేమ్లో ప్రతిబింబించేలా చూడటం అనేటువంటి దర్శకుడికి అంత సులువైనటువంటి పని కాదు. సో ఎంతో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి జక్కన రాజమౌళి ఇందులో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇందుకు కారణం ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్, ఆ అంబియన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాటు నాటు అనేటువంటి పాటని ఉక్రెయిన్ రాజధాని కీవ్లో తెరకెక్కించారు. ఆ కీవ్ నగరంలో ఈ నాటు నాటు పాట జరిగేటువంటి బ్యాక్డ్రాప్ అంతా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్యాలెస్, ఆ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలెస్ అనమాట. ఎందుకంటే ఆ రాజప్రసాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఈ కథ అంతా జరిగేది కూడా బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ మొత్తాన్ని ప్రతిబింబించాలి అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉన్నటువంటి ఆ ప్రెసిడెన్షియల్ సూట్, ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఆ కలర్ బ్యాక్డ్రాప్తో పాటు ఆ కలర్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం అంతా కూడా తమ ఎమోషన్స్ని క్యారీ చేస్తాయని నమ్మినటువంటి రాజమౌళి ది ప్రొఫెషనల్ డాన్సర్స్ తోటి, ది ప్రొఫెషనల్ యాక్టర్స్ తోటి కీవ్ రాజధానిగా ఉన్నటువంటి కీవ్లో రాజప్రసాదం సెట్ బ్యాక్గ్రౌండ్గా మొత్తం దాన్ని చిత్రీకరించాడు. అక్కడ ఆ ఎంచుకున్నటువంటి గ్రౌండ్ కానీ, ఆ వెనుక ఉన్నటువంటి ఆ ప్రెసిడెన్షియల్ సూట్ ప్యాలెస్ కానీ ఆ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్ని, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి రాజసాన్ని ఉట్టిపడేలా చేసింది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎసెట్ ఆఫ్ దట్ RRRలో ఉన్నటువంటి నాటు నాటు పాటకి. ఇక సెకండ్ మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది, కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా కూడా చాలామంది మాట్లాడనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కొరియోగ్రఫీ గురించి. నిజంగా క్రెడిట్ అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది, కానీ ది మోస్ట్ ఎక్కువ క్రెడిట్ కనుక దీంట్లో ఇవ్వాల్సి ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ్ రక్షిత్కి ఇవ్వాల్సి ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఎందుకు ప్రేమ్ రక్షిత్? ఎందుకంటే ఎందుకు కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ప్రేమ్ రక్షిత్కి మాత్రమే క్రెడిట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చర్చించుకోబోయే ముందు అసలు నాట్యం అంటే ఏంటి, డ్యాన్స్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని కాస్త మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వాట్ ఈజ్ డ్యాన్స్, వాట్ ఈజ్ రియల్ డ్యాన్స్ అనేటువంటిది నాటు నాటు సాంగ్ని ఒక బేస్ చేసుకొని ఉదాహరణగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాట్యం అంటే ఏంటి, నృత్యం అంటే ఏంటి అనేటువంటి దానికి డెఫినేషన్ కనుక మనం మాట్లాడుకుంటే, కొన్ని విన్యాసాలను, కొన్ని జిమ్నాస్టిక్స్నో, మరికొన్ని ఫీట్స్నో చేసి కలగలిపిగా చేసి ప్రదర్శించేది డ్యాన్స్ కాదు. నృత్యం అంటే ఏంటి అంటే ఆ నృత్యాన్ని, ఆ డ్యాన్స్ మూమెంట్స్ని ప్రజలు ఓన్ చేసుకోవాలి, ఓన్ చేసుకోగలగాలి. దీనికి
భాష అదేవిధంగా ప్రాంతీయ భేదాలు ఏమీ ఉండకూడదు, అలా ఉండాలి. అండ్ బై ద సేమ్ వే ఎవరైతే ఆ నాట్యం చేస్తున్నారో, ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో ముందు ఆ డాన్సర్స్ దాన్ని ఫీల్ అవ్వాలి, దాన్ని ఓన్ చేసుకోగలగాలి. అప్పుడే ఎంత పెద్ద కష్టమైనటువంటి స్టెప్ అయినా కూడా చాలా సునాయాసంగా, చాలా సులువుగా చేసేయచ్చు. ఈ త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్లో ఉన్నటువంటి డ్యాన్స్ అంతా కూడా ప్రజలు ఓన్ చేసుకునేది. అందుకే లాంగ్వేజ్లకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఈ నాటు నాటు పాటని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకున్నారు. కష్టంగా అనిపించేటువంటి స్టెప్స్ని కూడా అత్యంత సునాయాసంగా చేసి రీల్స్ చేశారు, అదేవిధంగా వీడియోస్ చేసి వాళ్ళని వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యాన్స్ అనమాట. ఇంకోటి కొరియోగ్రఫీ ఉన్నటువంటి ప్రేమ్ రక్షిత్కి రాజమౌళి ఇచ్చినటువంటి సూచన ఏంటయ్యా అంటే చాలా కాంప్లెక్సివ్ స్టెప్స్ ఉండకూడదు, ప్రజలందరూ అనుకరించే విధంగా ఉండాలి, ప్రజలందరూ దాన్ని ఓన్ చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడే ఈ సింపుల్ స్టెప్స్తో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రేమ్ రక్షిత్కి జక్కన్న రాజమౌళి ఇచ్చినటువంటి సూచన. ఆ సూచనని తూచా తప్పకుండా పాటించి ఒక మెట్టు పైకే తీసుకెళ్ళి త్రిబుల్ ఆర్ మూవీలో నాటు నాటు అనేటువంటి పాటలో స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎంతమందిని ఉర్రుతలుగించాయో, అన్నింటికీ మించి 95 అకాడమీ అవార్డ్స్ వేదికపై స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్నటువంటి క్రెడిట్ అంతా కూడా కొరియోగ్రఫీ చేసినటువంటి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్కి దక్కాల్సింది అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక స్క్రీన్ మీద చూసినప్పుడు నాటు నాటు సాంగ్ అనేటువంటి పాటకి ప్యారలల్గా నువ్వా నేనా అన్నట్లుగా వేసినటువంటి స్టెప్స్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ బేసికలీ దే ఆర్ మెస్మరైజర్స్. వాళ్ళు సాధారణంగా దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ అండ్ బై సమ్ వే వాళ్ళు తమ డ్యాన్స్ మూమెంట్స్ తోటి, తమ లెగ్ మూమెంట్స్ తోటి, తమ ఎక్స్ప్రెషన్స్ తోటి కోట్లాది మంది అభిమానులను హృదయాల్ని కొల్లగొట్టేశారు. ఇక ఈ పాటతో అయితే వరల్డ్ వైడ్గా ఎందరో అభిమానుల్ని సంపాదించేసుకున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సాంగ్లో వందలాది మంది డాన్సర్స్ ఉంటారు. ఆ డాన్సర్స్ అందరూ కూడా దే ఆర్ కీన్ ప్రొఫెషనల్. ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వాళ్ళు డ్యాన్స్ చేస్తే మాత్రమే సరిపోదు, ఎక్కడో బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ మిస్లీడింగ్ అయినా, మిస్ మ్యాచ్ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఫ్రేమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకోసము ఎక్కడా మిస్ మ్యాచ్ కాకుండా, ఎక్కడా తప్పుపోకుండా ప్రతి ఒక్కరిని ఫోకస్ అంతా కూడా రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మీదే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాన్సర్ ఎక్కడా కూడా లైన్ తప్పకుండా ఉండే విధంగా ది ప్రొఫెషనల్ డాన్సర్స్ని కొన్ని వందలాదిగా సార్లు స్క్రీన్ టెస్ట్ చేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది. దీని ఫలితం ఏంటనేటువంటిది మనము ఖచ్చితంగా చూసాం. ఆ ఫలితమే ఆస్కార్ని కూడా తీసుకొచ్చింది. ఇక మరో అంశం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కాస్ట్యూమ్స్. అక్కడ ఉన్నటువంటి పరిమితిని మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటి నేపథ్యాన్ని కరెక్ట్గా ప్రతిబింబించేది కాస్ట్యూమ్స్. నాటు నాటు మూవీలో ఉన్నటువంటి ఈ పాటలో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ కొలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే కాస్ట్యూమ్స్ ఉంటాయో ఆ కాస్ట్యూమ్స్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు. ఎక్కడా కూడా తేడా రాకుండా కాస్ట్యూమ్స్ తీసుకొని నిజమే ప్రేక్షకుడు సీట్లో కూర్చున్నటువంటి ఎక్కడో మల్టీప్లెక్స్లో కూర్చొని చూసేటువంటి ప్రేక్షకుడు కూడా తాను నిజంగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామేమో అనుకునే విధంగా కాస్ట్యూమ్స్ ది బెస్ట్ రోల్ ప్లే చేయాలని చెప్పుకోవచ్చు. టు ద లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ లీస్ట్ త్రిబుల్ ఆర్ మూవీలో నాటు నాటు పాటలో ఖచ్చితంగా వీటన్నిటితో పాటు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఏదన్నా ఉందంటే నాటు నాటు పాట అనే పాటలో అవమానం ఉంది, త్యాగం ఉంది, ఆవేదన ఉంది, ధిక్కారం ఉంది, స్నేహం ఉంది, ప్రేమ ఉంది, అనుబంధం ఉంది, ఆధిపత్యం ఉంది. మీరు నాటు నాటు పాటని మళ్ళీ కనుక చూసినట్లయితే నాట్ సాల్సా అండ్ నాట్ ఫోకాబియా, దిస్ ఈజ్ డూ యూ నో నాటు అని రామ్ చరణ్ తేజ్ డైలాగ్తో స్టార్ట్ అయ్యేటువంటి దాంట్లో తమ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు స్నేహితులు పోటాపోటీగా వేసేటువంటి డ్యాన్స్ మొత్తం అంతా కూడా స్నేహం, ఈ ప్రపంచంలో స్నేహాన్ని మించింది ఏది లేదు అని చెప్పేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. చివరిగా తన స్నేహితుడి కోసం తానే కింద పడిపోయి తానే త్యాగం చేసేటువంటి దాంట్లో ఒక త్యాగం ఉంటుంది. ఇలా అనేక భావాలు, సగటు మానవుడు, అదేవిధంగా మానవత్వం ఉన్నటువంటి మానవుడు ఎండిన మనస్సులో మానవత్వపు చిగుళ్ళు ఏ విధంగా అయితే చిగురిస్తాయో ఇలాంటి అన్ని భావాలు మొత్తం అంతా కూడా నాటు నాటు సాంగ్లో ఉన్నాయి. సో ఇవన్నింటి నేపథ్యము స్నేహాన్ని, ప్రేమని, అనుబంధాన్ని, ఆత్మీయతని, త్యాగాన్ని, ధిక్కారాన్ని, అవమానాన్ని వీటన్నింటినీ ఒకే దాంట్లో నింపేసుకుంది. కాబట్టి
అన్ని కోణాల్లో అన్ని యాంగిల్స్లో మొత్తం అంతా చూసి ఎన్నో ఏళ్లుగా మిగిలిపోయినటువంటి ఒక కళని RRR మూవీలోని ఆ నాటు నాటు సాంగ్ ఆస్కార్ని తీసుకొచ్చింది. ఇది ముందు చెప్పుకున్నట్లుగానే ప్రతి తెలుగువాడు మాత్రమే కాదు, ప్రతి ఇండియన్ కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సినటువంటి మూమెంట్ ఇది. హ్యాట్స్ ఆఫ్ టు RRR టీమ్.